అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీహరి గారు ఎమ్మెల్యే అయినా కేవలం 2 నెలల లోపే మన మొక్తాలు అంటే ఏంది అనేది చరిత్ర పుటల తెలంగాణలో మొక్తాలు అనేది తెలియకపోయేది గతంలో. ఇప్పుడు మొక్తాలు అంటే మహబూబ్నగర్లో ఉంది అనేది అందరికీ, తెలంగాణ వాసులందరికీ అర్థమయ్యేటట్లు, మొక్తాలు అంటే ఏంది అనేది అర్థమయ్యేటట్లు వివరించిన మొట్టమొదటి ఎమ్మెల్యే మన శ్రీహరి గారికి అభినందనలు తెలుపుకుంటూ, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మనకు, గతంలో ఉన్న ప్రభుత్వానికి మనకు వ్యత్యాసం ఏందనేది కూడా ప్రజానికి అందరికీ కూడా తెలుసు. గతంలో 13 సంవత్సరాలు పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన పాపాన పోలే. 1-2 సందర్భాల్లో ప్రస్తావించిండు. అది పందులు, ఎలకల కొరకు మాత్రమే ప్రస్తావించిండు తప్ప, జింకల కొరకు తప్ప మొక్కలు మిగతా అభివృద్ధి గురించి ఎక్కడ ప్రస్తావించలే. అలాంటిది కాకుండా ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహనతోన అభినందనీయం తగ్గట్టు ఆయనకు అందరూ కూడా అభినందనలు వెలుగుచ్చిర్రు. మొత్తం ఇక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చూసిన ఆయన మాట్లాడిన తీరు పూర్తి పరిపూర్ణంగా పరిణితి చెందిన వ్యక్తి మాట్లాడేటట్లు, ఒక సమస్యలన్నీ నోటు చేసుకొని ఆయనకి ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని చక్కగా వివరించి అదందరూ కూడా సీఎం దృష్టిలో, మంత్రుల గారి దృష్టిలో పడేటట్లు వివరించి ఆ సమస్యలపైన ఎంబడే దానిలో భాగంగానే నిన్న టూరిజం వాళ్ళ మొక్తల్ది మన సంగమండ రిజర్వాయర్ని టూరిజం శాఖ టేకప్ చేసి పెద్ద ఎత్తున పడవలు, అంటే వీకెండ్స్కు అందరూ కూడా అక్కడ, అంటే పెద్ద పెద్ద ఊర్లో ఏర్పాటు చేస్తారు ట్యాంక్ బండ్ లాగా, అటువంటిది మా సంగమండ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసి, విహారయాత్ర లాగా ఏర్పాటు చేసి, హరితవనం అని హోటల్స్ అవన్నీ కూడా నిన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మినిస్టర్ గారు పంపించారు. త్వరలోనే అది శాంక్షన్ అవుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక విషయం, మన ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రాబోతుందని అనుకుంటున్నాం. మంత్రి పదవి కనుక ఇస్తే ఇంకా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తాం. కావాల్సినంత అభివృద్ధి 5 సంవత్సరాలు అయ్యేది 1 సంవత్సరం లోపలనే అవుతుంది. కాబట్టి పూర్తి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే మన ముదిరాజ్ బిడ్డకు ముఖ్యమైన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి మేమందరం కూడా వేడుకుంటున్నాం. రావాలని, వస్తే సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని భావిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.